కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ లాంటి కీలకమైన సెంట్రల్ ప్యానెల్స్ చీఫ్ల ఎంపికలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విభేదించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను విభేదిస్తున్నట్లు రాహుల్ గాంధీ లిఖితపూర్వక అసమ్మతి నోట్ను అందజేశారు. అయితే సెంట్రల్ ప్యానెల్ చీఫ్ల ఎంపికలో షార్ట్ లిస్ట్ చేసిన అధికారులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సిఐసి, సివిసి చీఫ్ల ఎంపిక పైన రాహుల్ గాంధీ అదేవిధంగా మోదీ మధ్య జరిగినటువంటి ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశంలో ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ రెండు కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ అనే కీలక సంస్థలకు కొత్త చీఫ్లను నియమించడానికి ఈ రోజు జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నియామకాల్లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లకు రాహుల్ గాంధీ అంగీకరించలేదు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ ఒక లిఖిత పూర్వకంగా తన అసమ్మతి నోట్, డిసెంట్ నోట్ ని ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం సూచించినటువంటి పేర్లతో నేను ఏకీభవించట్లేదు అని అధికారికంగా రాసి ఇవ్వటాన్ని ఈ డిసెంట్ నోట్ అంటారు. అయితే ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి పేర్లు, ఎంపిక చేసిన అధికారుల పేర్లు ఏంటి అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. అయితే సిఎస్సి, సివిసి అనే ఈ సంస్థలు రెండు కూడా అవినీతి నిరోధక శాఖలు, అదేవిధంగా ఆర్టీఐ దర్యాప్తులు, ప్రభుత్వ చర్యల పర్యవేక్షణ లాంటి అత్యంత కీలకమైనటువంటి పనులు చేస్తాయి. అందుకే వీటి చీఫ్ ఎంపికలు పారదర్శకత, స్వతంత్రత చాలా ముఖ్యం. అందుకే ఈ యొక్క రాహుల్ పార్లమెంట్ లో, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతను కూడా ఇందులో సభ్యులుగా చేరుస్తారు. అయితే రాహుల్ గాంధీ చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లు ఏవైతున్నాయో ఆ పేర్లు ఈ ప్రమాణాలకు సరిపోవటం లేదు అన్నది ఆయన ప్రధానమైనటువంటి అభ్యంతరం. నిన్న మనం చూసాం, రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, ఏదైతే ఆయన చేసినటువంటి ఆరోపణలపైన ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పుడు లోక్సభలో దానికి రిప్లై ఇస్తున్నారు. దేశంలో ఓటు చోరీ జరుగుతుంది, ఎన్నికల కమిషన్ బీజేపీ తన ప్రయోజనాలకు వాడుకుంటుంది, ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుంది అంటూ ఆయన అనేక ప్రశ్నలు కూడా గుప్పించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశం సిఇసి, సివిసి, సిఐసి చీఫ్ ఎంపిక సమావేశం కూడా కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నారని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ మాత్రం తన డిసెంట్ నోట్ ని ఇవ్వటం జరిగింది. నీలిమ.